డేటా ట్రాన్స్మిషన్ స్పీడ్ ఈస్ జనరలీ మెజర్డ్ ఇన్ అంటే డేటా ట్రాన్స్మిషన్ అండి. మనం ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి డేటాని ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు దాన్ని స్పీడ్ ఎలా మెజర్ చేస్తాము అని చెప్తున్నారండి. సో జనరల్గా మనం బైక్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు పర్ అవర్కి ఎన్ని కిలోమీటర్ వెళ్ళారు కేఎంపిహెచ్తో కదా మనం మెజర్ చేస్తాము. బట్ కంప్యూటర్లో ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి డేటాని ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఆ స్పీడ్ని ఎలా మెజర్ చేస్తారు అని అడుగుతున్నారు. సో ఇక్కడ స్పీడ్ వచ్చేసరికి మనకి బీపీఎస్ అనమాట, బిట్స్ పర్ సెకండ్స్. ఎందుకు మనం ఇక్కడ బిట్స్ పర్ సెకండ్స్ అని చెప్పాల్సి వచ్చింది? ఎందుకంటే కంప్యూటర్కి అర్థమయ్యేది కేవలం జీరోస్ అండ్ వన్సే కదా, వీటిని మనం బిట్స్ అని చెప్తామండి. ఓకే, జనరల్గా ఇక్కడ మనకి ఇంకా చాలా నేమ్స్ ఉంటాయి. వన్ నిబుల్ ఈజ్ నథింగ్ బట్ 4 బిట్స్ అనమాట. 1 నిబుల్ ఈజ్ నథింగ్ బట్ 4 బిట్స్. అలాగే 1 బైట్ ఈజ్ ఈక్వల్స్ టు 8 బిట్స్ అని చెప్తాం మనం. 1 బైట్ ఈజ్ ఈక్వల్స్ టు 8 బిట్స్. కలెక్షన్ ఆఫ్ బిట్స్ అని చెప్తాం. కంప్యూటర్ అంటేనే జీరోస్ అండ్ వన్స్, బైనరీ, వాటిని మనం జనరలీ బిట్స్ అని చెప్తాం అనమాట. సో బిట్స్ పర్ సెకండ్స్, ద క్వశ్చన్ ఇస్ బిట్స్ పర్ సెకండ్స్ అనమాట. ఇంకా నానో సెకండ్స్ కాదు, కిలో హర్ట్స్ కాదు, మెగా హర్ట్స్ అనేది ఉంది, కానీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ కాదు. మెగా హర్ట్స్ అనేది సిపియు స్పీడ్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తామండి. ద స్పీడ్ ఆఫ్ ద సిపియు మెజర్డ్ విత్ డాష్, ఆన్సర్ ఇస్ మెగా హర్ట్స్.